ఫ్రెండ్స్ డాక్టర్ శివరంజని ఆవిడ 8 ఇయర్స్ కష్టానికి మనకైతే రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో, ఆవిడ 8 ఇయర్స్ నుంచి ఈ ఓఆర్ఎస్‌లో రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ కన్నా ఎక్కువ కంటెంట్‌ని యాడ్ చేస్తున్నారు. లైక్ సోడియం, షుగర్స్ వీటిలో ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకుండే డయేరియా ఇలాంటివైతే ఇంకా ఎక్కువవుతున్నాయి. సో, మొత్తానికైతే ఆవిడ గెలిచిందనమాట. సో, అవైతే బ్యాన్ చేశారు. కానీ యాజ్ యూజువల్‌గానే ఈ మల్టీనేషనల్ కంపెనీ ఉంటది కదా! సో, వాళ్ళు ఢిల్లీ హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యి ఈ విధంగా అడిగారనమాట. మా దగ్గర ఆల్రెడీ 180 క్రోర్స్ వాల్యూ అయిన స్టాక్ ఆల్రెడీ ఉంది. సో, దాన్ని మేము సేల్ చేసేసిన తర్వాత మీరు బ్యాన్ అయితే విధించండి అని అయితే చెప్పారనమాట. సో, 180 క్రోర్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒక్కొక్క ఓఆర్ఎస్ ₹45 అయితే ఉంది. సో, అంటే ఇంచుమించు 4 క్రోర్ ప్యాకెట్స్ అయితే ఇంకా వాళ్ళు సెల్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో, ఢిల్లీ హైకోర్ట్ కూడా దానికి అప్రూవ్ చేసిందనమాట. సో, ఇప్పుడు ఇంకా 4 క్రోర్ ప్యాకెట్స్ ఇంకా మార్కెట్‌లోనే ఇంకా సెల్ అవుతాయనమాట. సో, అది సెల్ అయిన తర్వాత అప్పుడు మనకి బ్యాన్ అనేది అప్రూవ్ అవుద్దనమాట. సో, ఇలాగ జస్టిస్‌కి సపోర్ట్ చేయాల్సిన హైకోర్టే ఎంఎన్‌సి కంపెనీ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసింది. సో, అది కొద్దిగా వియర్డ్‌గా అనిపించిందనమాట నాకు. అంతే. అది షేర్ చేసుకుందామని ఈ వీడియో చెప్పా.